హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ఇంట్రాడే సిరీస్లో భాగంగా ఎవ్రీ సాటర్డే సిపిఆర్ ఇండికేటర్ మీద చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్ట్ చేసుకొని అందులో రేపు సైడ్ వేస్ ఉంటుందా లేదా బ్రేక్అవుట్ అవుతుందా ఒకరోజు ముందుగానే మనం దాని గురించి అనాలిసిస్ చేసుకోవడం విధంగా మనం ఒక స్ట్రాటజీని డిస్కషన్ చేసుకుందాం. మనం సిపిఆర్లో లాస్ట్ వీడియోలలో చర్చించుకున్నట్టు హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉంటే ఆ రోజు స్టాక్ అనేది వ్యూ మాత్రమే బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే లోయర్ వాల్యూ సిపిఆర్ ఉంటే బేరిష్ ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉంది. ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ ఉన్నప్పుడు మోడరేటివ్ బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం చర్చించుకున్నాం. అలాగే ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ అంటే మోడరేటివ్ బేరిష్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 3 సినారియోలు ఉంటాయి సిపిఆర్లో. ఒకవేళ ఇది ప్రీవియస్ డే సిపిఆర్ అనుకుందాం. ఇది ప్రీవియస్ డే సిపిఆర్ అయితే ఈ సిపిఆర్ను ఒకవేళ ఈ సిపిఆర్ లోపల ఇన్సైడ్ సిపిఆర్ అంటే ఇదే విత్ ఇన్ ద రేంజ్, ఈ సిపిఆర్ రేంజ్లోనే ఇంకొక సిపిఆర్ ఉంటే, నెక్స్ట్ అప్కమింగ్ డే యొక్క సిపిఆర్ ఉంటే దాన్ని మనం ఇన్సైడ్ వాల్యూ సిపిఆర్ అంటాం. ఇదేమో ప్రీవియస్ డే, ఇది కరెంట్ డే. ఇలా సిపిఆర్ ఉన్నప్పుడు మన వ్యూ ఎలా ఉంటుంది అంటే మనం సిపిఆర్ మీద చర్చించుకుంటున్నప్పుడు హయ్యర్ వాల్యూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మరి ఒకవేళ ఇన్సైడ్ సిపిఆర్ ఉంటే ఎలా ఉంటుంది. ఇన్సైడ్ సిపిఆర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఈ పర్టికులర్ ప్రీవియస్ డే రోజున స్టాక్ అనేది ఇలా మూవ్ అయినప్పుడు నెక్స్ట్ డే ప్రీవియస్ డే యొక్క రేంజ్ లోపల మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డే కూడా ఏదైతే హై లో ఉంటుందో ఆ విత్ ఇన్ ద రేంజ్ లోపల మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్నర్ వాల్యూ సిపిఆర్ అనేది చాలా నేరోగా ఉన్నదనుకోండి, ఏదైతే మనం ఈ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలి. ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ వస్తే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెజారిటీ కేసులలో ఒక 70% కేసు సందర్భాలలో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్నర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు విత్ ఇన్ ద రేంజ్, ప్రీవియస్ డే విత్ ఇన్ ద రేంజ్ లోపల సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 30% కేసులలో ఆ ప్రీవియస్ డే రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయితే మనకు అప్ సైడ్ ఉండడానికి లేదా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ ఇంకొక సినారియో. అవుట్ సైడ్ వాల్యూ సినారియో ఇది మన ప్రీవియస్ డే సిపిఆర్ అనుకుందాం. ప్రీవియస్ డే సిపిఆర్, కరెంట్ డే సిపిఆర్ ఇలా ఉంది. కరెంట్ డే సిపిఆర్ ఇలా ఉంది. ఇలా ఉంటే ఇది టీసీ అనుకుంటున్నాం కదా, ఈ టీసీ అనేది కరెంట్ డే టీసీ ఇంకా పైన ఉండాలి. ఎస్టర్డే టీసీ బీసీ కంటే కరెంట్ డే టీసీ ఇంకా లోయర్ వాల్యూలో ఉండాలి. ఇట్లాంటి సందర్భాల్లో దీన్ని అవుటర్ వాల్యూ సిపిఆర్ అంటారు. అంటే లాస్ట్ సిపిఆర్ డేస్ కంటే ప్రీవియస్ డే సిపిఆర్ కంటే ఈ సిపిఆర్ అనేది ఓవర్లాపింగ్ చేయడం జరిగింది, ఎన్గల్ఫింగ్ చేయడం జరిగింది. అంటే మొత్తం కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేయడం జరిగింది, మొత్తం కవర్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి సందర్భాలు ఎలా ఉంటుంది? ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రైస్ అనేది సైడ్ వేస్ ఉండడానికే అవకాశం ఉంటుంది. ఈ విత్ ఇన్ ద రేంజ్ లోపల అంటే నాట్ సిపిఆర్ రేంజ్, ప్రీవియస్ డే హైలో ఉంటుంది కదా, ప్రీవియస్ డే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ అయినా ప్రీవియస్ డే హై లోపలనే ఉంటుంది, విత్ ఇన్ ద రేంజ్ లోపలనే ఉండడానికి అవకాశం ఉంటుంది. 90% కేసులలో ఇట్లా అవుటర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు ఓవర్లాపింగ్ అంటే మన అవుటర్ కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేసిన సిపిఆర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 90% కేసులలో సైడ్ వేస్ ఉండడానికే అవకాశం ఉంటుంది. ఓన్లీ 10% మాత్రమే బ్రేక్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎస్టర్డే యొక్క హైలో, ప్రీవియస్ డే యొక్క హై లో లోపల మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అవుట్ సైడ్ వాల్యూ యొక్క సిపిఆర్ ఉన్నప్పుడు ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా ఇంకొకటి ఉంటుంది. ఇది ఎస్టర్డే సిపిఆర్ అనుకుందాం, ప్రీవియస్ డే సిపిఆర్. ఇది కరెంట్ డే సిపిఆర్. కరెంట్ డే సిపిఆర్ అనుకున్నప్పుడు ప్రీవియస్ డే సిపిఆర్ వాల్యూస్
కరెంట్ డే సిపిఆర్ వాల్యూస్ సేమ్ ఉండాలి. టీసీ ఎంత ఉంటుందో బీసీ కరెంట్ డే టీసీ అంతే ఉండాలి. బీసీ ఎంత ఉంటుందో కరెంట్ డే బీసీ కూడా అంతే ఉండాలి. మన పైవట్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా పైవట్ అంతే ఉండాలి. కరెంట్ డే పైవట్ కూడా అంతే ఉండాలి. ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడ కూడా సైడ్ వేస్ ఉండడానికే అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులు అనేటివి చాలా మన సిపిఆర్లో హయ్యర్ వాల్యూ సిపిఆర్, అలాగే లోయర్ వాల్యూ సిపిఆర్, ఓవర్ ల్యాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్, ఓవర్ ల్యాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్, ఇందాక చర్చించుకున్న ఇన్సైడ్ వాల్యూ సిపిఆర్, అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ అనేవి ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఇట్లాంటి అన్చేంజ్డ్ సిపిఆర్ అనేది చాలా రాదు, అసలు చాలా రేర్గా, ఎప్పుడో ఒకసారి, మంత్లీ కాదు 3 monthsకి ఒకసారి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎట్ ద సేమ్ టైం లో వోలటైల్ అంటే లిక్విడిటీ తక్కువ ఉన్న స్టాక్లలో రావడానికి అవకాశం ఉంటుంది. లో లిక్విడిటీ ఉన్న స్టాక్లలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి కేసులు లో లిక్విడిటీ ఉన్న స్టాక్లలో వస్తాయి. ముఖ్యంగా పెన్నీ స్టాక్లలో ఇట్లాంటి రావడానికి అవకాశం ఉంటుంది. నార్మల్ F&O స్టాక్లలో కానీ, నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ 100 నెక్స్ట్ 100లో కానీ ఇట్లాంటి సందర్భాలు చాలా రేర్. సో ఎప్పుడైనా వచ్చినా కూడా అవి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఇది హీరో మోటార్ కార్ థర్డ్ రోజు, 4th రోజు మనం పరిశీలించినప్పుడు ఈ సిపిఆర్ని మనం పరిశీలించినప్పుడు ఇన్సైడ్ వాల్యూ ఉంది. ఎస్టర్డే సిపిఆర్ లోపలనే, విత్ ఇన్ ద సిపిఆర్ లోపల టీసీ లైన్ లోపలనే కరెంట్ డే టీసీ ఉన్నది. అలాగే ఈ బీసీ లోపలనే కరెంట్ డే బీసీ ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఇన్సైడ్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు ఇది రేంజ్, ఎస్టర్డే యొక్క రేంజ్, ఇది ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఈ రేంజ్ అంటే మనకు విత్ ఇన్ ద రేంజ్ లోపల ఉండడానికే ఎక్కువగా అవకాశం ఉంది. సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. స్టాక్లో పెద్దగా ఏమీ మూవ్మెంట్ లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే మన సిపిఆర్ అనేది ప్రీవియస్ డే సిపిఆర్ వైడనింగ్ ఉండి కరెంట్ డే సిపిఆర్ అనేది కూడా మోడరేట్ వైడ్గా ఉన్నప్పుడు దాదాపు ఆల్మోస్ట్ సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం నారో సిపిఆర్లో డిస్కషన్ చేసుకున్నాం, అలాగే వైడ్ సిపిఆర్లో డిస్కషన్ చేసుకున్నాం. అయితే నారో సిపిఆర్స్ వచ్చినప్పుడు ఇన్సైడ్ వాల్యూ సిపిఆర్ వచ్చి నారో సిపిఆర్ వస్తే మాత్రం డెఫినెట్గా బ్రేక్అవుట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ అయినా, లేదా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయినా కూడా మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సిపిఆర్ అనేది మనకు స్టాక్ యొక్క వ్యూ చెప్తుంది. ఇంట్రాడేకి సంబంధించిన మన స్టాక్ ముందే సెలెక్ట్ చేసి పెట్టుకున్నప్పుడు వాటి యొక్క సిపిఆర్ మనకు తెలుస్తుంది. సిపిఆర్ తెలిసినప్పుడు అది వైడెన్ సిపిఆరా, లో అంటే నారో సిపిఆరా, ఓవర్ ల్యాపింగ్ సిపిఆరా, లేదా హయ్యర్ వాల్యూ సిపిఆరా, లేదా ఇన్సైడ్ వాల్యూ సిపిఆరా, లేదా అవుట్ సైడ్ వాల్యూ సిపిఆరా అని మనకే ముందే ఒక క్లారిటీ వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలో మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఇలా చూడండి, ఈ డే మొత్తం సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, ఆరో ఫార్మా థర్డ్ రోజు 4th రోజు సిపిఆర్ని పరిశీలించినప్పుడు ఇన్సైడ్ వాల్యూ ఉన్నది. థర్డ్ రోజు సిపిఆర్ లోపటే 4th రోజు సిపిఆర్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి విత్ ఇన్ ద రేంజ్ ఏదైతే మనం ప్రీవియస్ డే అంటే హైలో అనుకుంటున్నామో ఆ రేంజ్ లోపలనే ఉండడం జరిగింది. సరే, ఇక్కడ ఒక చిన్న బ్రేక్అవుట్ వచ్చింది. ఇది నారో సిపిఆర్ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చింది. ఎనీహౌ ఈ సైడ్ వేస్లో మళ్ళీ సిపిఆర్కు అట్రాక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఇక్కడ మీరు ఇండస్ఇండ్ బ్యాంకును చూసినప్పుడైతే ఫోర్త్ రోజు సిపిఆర్ను 5th రోజు సిపిఆర్ చూసినప్పుడు ఇది ఇన్సైడ్లో ఉంది. కంప్లీట్గా 4th రోజు సిపిఆర్ లోపలే 5th రోజు సిపిఆర్ కూడా ఉండడం జరిగింది. సో ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే అలాగే ఈ సిపిఆర్ చూసినప్పుడు నారో సిపిఆర్ ఉంది. ఈ నారో సిపిఆర్ ఉన్నప్పుడు ట్రెండింగ్ ఉంటుంది అనుకున్నాం కదా. ఎప్పుడైతే ప్రీవియస్ డే ఇదే కదా మన యొక్క రేంజ్, ఇది హై అవుతుంది, ఇది లో అవుతుంది. దీని రేంజ్ ఇక్కడ బ్రేక్అవుట్ కావడం జరిగింది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ రాగానే మంచి ర్యాలీ రావడం జరిగింది. కాబట్టి
ఒక 70% ఏమో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉండింది. కానీ వన్స్ సిపిఆర్ అనేది నారా ఉంటే ట్రెండింగ్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ట్రెండింగ్ ఉంటుంది, ఎక్కడ బ్రేక్అవుట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మరి ప్రీవియస్ డే యొక్క రేంజ్, ప్రీవియస్ డే యొక్క హై బ్రేక్అవుట్ అయితే మనకు ఆబ్వియస్గా ముందుకు లేదా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. మనపురం ఫైనాన్స్ చూడండి, థర్డ్ను ఫోర్త్ చూసినప్పుడు ఇది కూడా ఇన్సైడ్ లోపలనే ఉన్నది. కానీ ఇక్కడ ద వెరీ సెకండ్ క్యాండిలే ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ కావడం జరిగింది. అకార్డింగ్ టు మన స్ట్రాటజీలో మనం ఎప్పుడు డిస్కషన్ చేసుకునే దాని ప్రకారం దీని సిగ్నల్ క్యాండిల్ అనేది కన్సిడర్ చేయాలి. దీని సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేస్తే దీని హై పైన మళ్ళీ ఒక క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ విక్ చూడండి చాలా హెవీగా వచ్చింది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం ట్రేడ్ తీసుకోము. సో ఎనీహౌ మళ్ళీ తర్వాత సైడ్ వేస్లోనే మూవ్ కావడం జరిగింది. పెద్దగా ఏమీ ర్యాలీ రాలేదు. గుజరాత్ గ్యాస్ చూసినప్పుడు ఇది కూడా ట్రెండింగ్ అయింది. ఎందుకు ట్రెండింగ్ అయింది? ఎప్పుడైతే ప్రీవియస్ డే హై ఇదిగా ప్రీవియస్ డే లో, ఇక్కడ ప్రీవియస్ డే లో ఇది బ్రేక్ కావడం జరిగింది. కాబట్టి మళ్ళీ మనకు ట్రెండింగ్ కావడం జరిగింది. సో 70%లలో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 30% కేసులలో బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ బ్రేక్అవుట్ కూడా సిపిఆర్ అనేది నేర ఉంటే ఖచ్చితంగా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం వన్ సైడెడ్ మూవ్గా మళ్ళీ ర్యాలీగా కొనసాగుతుంది. అయితే అప్ సైడ్ కావచ్చు, అయితే డౌన్ సైడ్ కావచ్చు. సో ఇప్పుడు అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ చూసినప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఫోర్త్ రోజు మనం చూసినట్టయితే ఈ సిపిఆర్ను కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. టీసీ అనేది పైన ఉంది, బీసీ అనేది ఇంకా కింద డౌన్ సైడ్ ఉన్నది. కాబట్టి ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్ డే సిపిఆర్ని ఇది ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. కాబట్టి అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే అవుట్ సైడ్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు ఇలా ఇది రేంజ్ బౌండ్లోనే ఉన్నది. చూడండి, ఏదైతే ప్రీవియస్ డే హై ఉంటుందో దాని ఆ రేంజ్ బౌండ్లోనే చూడండి. ఇలా అంటే మనకు ఎక్కడ పెద్దగా బ్రేక్అవుట్స్ అయితే ఏమీ రాలేవు. సో ఇలా రేంజ్ బౌండ్లో మూవ్ కావడానికి ఒక సైడ్ వేస్లో ఉండడానికే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మన ఎంఎఫ్ఎస్ఎల్ చూసినప్పుడు, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూసినప్పుడు ఏదైతే ఫస్ట్ మార్చ్ యొక్క సిపిఆర్ను సెకండ్ మార్చ్ యొక్క సిపిఆర్ అనేది ఎన్గల్ఫ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ మార్చ్ యొక్క రేంజ్ అయినప్పుడు ఈ రేంజ్ లోపలనే మూవ్ కావడం జరిగింది. చూడండి, ఈ రేంజ్ లోపలనే మూవ్ కావడం జరిగింది. సరే, ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు కదంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిపిఆర్ కూడా వైడనింగ్గా ఉంది. కాబట్టి వైడనింగ్గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో సైడ్ వేసుకునడానికి అవకాశం ఉంటుంది. సో మన టార్గెట్ అనేది చిన్న స్కాల్పింగ్ల పర్పస్లో యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రీవియస్ డే హై వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. అది చిన్న అంటే తక్కువ ప్రాఫిట్స్ తోటి బయటపడడానికి మనం ఎప్పుడు కానీ ఈ సైడ్ వేస్ ఉన్నప్పుడు ప్రీవియస్ డే హై కానీ ప్రీవియస్ డే లో దగ్గర కానీ మనం ట్రేడ్స్ తీసుకుంటే మనకు రిటర్న్స్ అంటే ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో మధ్యలో ఎంటర్ కాకుండా ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మనకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మన వ్యూ అయితే ఫస్ట్ తెలుస్తుంది. ఆ సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బ్రేక్అవుట్ వస్తే ఎక్కడ తీసుకోవాలి, ప్రీవియస్ డే హై దగ్గర బ్రేక్అవుట్ తీసుకోవాలన్న ఒక కాన్సెప్ట్ అయితే మనకు ముందుగానే తెలుస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. అవుటర్ వాల్యూ సిపిఆర్ను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, హిందాల్కోని చూసినప్పుడు ఇది ఫస్ట్ మార్చ్ రోజున సెకండ్ మార్చ్లో సిపిఆర్ని పరిశీలించినప్పుడు సెకండ్ మార్చ్ రోజు ఫస్ట్ మార్చ్ రోజు అని ఎన్గల్ఫ్ చేసింది. అవుటర్ వాల్యూ సిపిఆర్ ఉన్నది. కాబట్టి చూడండి, ఈ విత్ ఇన్ ద ఏదైతే మనం రేంజ్ అనుకుంటున్నామో ప్రీవియస్ డే హై దీని యొక్క ఎస్టర్డే యొక్క రేంజ్ అనుకుంటున్నామో విత్ ఇన్ ద ఆ రేంజ్ లోపలనే మూవ్ కావడం జరిగింది. కాబట్టి మనకు సైడ్ వేస్ ఉంటుందని చెప్పి ముందే తెలుస్తుంది. ముందే తెలిసినప్పుడు మనం అకార్డింగ్ టు ఆ సైడ్ వేస్ ప్రకారం మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవడానికి
పాసిబిలిటీస్ ఉంటున్నాయి. ఎస్బీఐ లైవ్ చూద్దాం. ఎస్బీఐ లైవ్ చూసినప్పుడు ఫస్ట్ మార్చ్ను సెకండ్ మార్చ్లో చూసినప్పుడు దీన్ని కంప్లీట్గా ఎన్గల్ప్ చేయడం జరిగింది. అవుటర్ వాల్యూ సిపిఆర్ ఉంది చూడండి. విత్ ఇన్ ద ఆ రేంజ్ లోపలనే అంటే సైడ్ వేస్ లోపలనే మూవ్ కావడం జరిగింది. పెద్దగా వన్ సైడెడ్ మూవ్ అయితే ఏమీ లేదు. సరే, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ ఈ క్యాండిల్లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది, కానీ దాని నెక్స్ట్ క్యాండిల్ ఏమొచ్చింది, మళ్ళీ బేరిష్ క్యాండిల్ వచ్చింది. కాబట్టి ఇది ఫాల్స్ బ్రేక్అవుట్. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, మంచి మార్బోజీ క్యాండిల్ వచ్చింది, దాని హై పైన ఏమీ క్లోజ్ కాలేదు. కాబట్టి మనకు ముందే తెలుస్తుంది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ పోదని చెప్పి మనకు కొంచెం ఒక వ్యూ అయితే వస్తుంది. సో అవుటర్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు 90% కేసులలో సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఓన్లీ 10% కేసులలో బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇన్నర్ వాల్యూ సిపిఆర్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 70% వరకు సైడ్ వేస్ ఉంటుంది, ఇంకొక 30% వన్స్ సిపిఆర్ అనేది నారాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంటుంది. వన్స్ బ్రేక్అవుట్ వస్తే ఐదర్ అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ ఒక ర్యాలీ కొనసాగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇలా మనం సిపిఆర్ ఇండికేటర్ని యూజ్ చేసుకొని ఒక రోజు ముందే మన యొక్క ఏదైతే ఇంట్రాడే స్టాక్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టాక్ యొక్క వ్యూ ముందే తెలుస్తుంది. సో ఇట్లాంటి స్టాక్స్ను మనం అవాయిడ్ చేస్తాం. సో ఇలా సిపిఆర్ ఇండికేటర్ వల్ల ఒక స్టాక్ యొక్క వ్యూ తెలుస్తుంది, అంటే రేపు అప్ సైడ్ ఉంటుందా డౌన్ సైడ్ ఉంటుందా. ఒకవేళ అప్ సైడ్ ఉంటే మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు కానీ సిపిఆర్లో క్యాండిల్స్ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5 to 10 minutes లేదా 15 minutes, ఫస్ట్ 15 minutes వరకు క్యాండిల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నారో సిపిఆరా, వైడనింగ్ సిపిఆరా లేదా వర్జిన్ సిపిఆరా ఇట్లాంటివన్నీ డిసైడ్ చేసుకొని, లేదా హయ్యర్ వాల్యూ సిపిఆరా, లోయర్ వాల్యూ సిపిఆరా, ఇన్సైడ్ సిపిఆరా, అవుట్ సైడ్ సిపిఆరా, ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆరా అని చెప్పి మనం ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిపిఆర్ ఇండికేటర్ యూజ్ చేయడం వల్ల మీకు ఒక వ్యూ అయితే తెలుస్తుంది, స్టాక్లో రేపు ఎలాంటి వ్యూ ఉండబోతుందని ఒక 50 to 60% తెలుస్తుంది. మళ్ళీ క్యాండిల్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా పిక్చర్ వస్తుంది. సో ఇది ఇక్కడ క్లోజ్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయినాయి అంటే సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు అవకాశం ఉంటుంది. మండే నుంచి మనం కొన్ని ఇంట్రాడే స్టాక్స్ కూడా ఈ సిపిఆర్ ఇండికేటర్ మీద డిస్కషన్ చేద్దాం. సో ఎనీహౌ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.